గైస్ ఎంటర్ అయితే మనమైతే ఇచ్చేస్తున్నాం. చూడండి ఫుల్ మా స్కూల్ అయితే ఫుల్ గ్రీనరీ ఉంటుంది గైస్. ఎంత బాగుంటుంది షెడ్, ఫుల్ పీస్ లైట్స్. అండ్ ఇక్కడ మా పేరెంట్స్ అయితే కూర్చున్నారు. జిమ్ ఇవన్నీ మాకైతే అవైలబుల్ అయితే ఉంటాయి. మేము ఎప్పుడైనా ఇక్కడనే కూర్చునేటోళ్ళం గైస్. చాలా ఇష్టం నాకు బటర్ఫ్లై పార్క్. ఎప్పుడైనా మా మధ్యాహ్నం అయితే దీనిలో అయితే క్లీన్ చేయించేది. చూడండి అంతా బాగుంది. బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్. మెడికల్ ప్లాంట్స్ ఇవన్నీ చెట్లు పెట్టేసినారు గైస్. ఇది లోటస్ పౌండ్. అండ్ ఇక్కడ వాటర్ అయితే పడతారు గైస్. చూడండి ఏరియా ఫుల్ చూసినారు కదా గైస్. మా స్కూల్కి అయితే వచ్చేసినాను. ఫుల్ హ్యాపీ అయితే ఉన్నాను గైస్. నేనైతే ఇక ఇక్కడైతే కొత్త అది ఒకటి రూమ్ కడుతున్నారు. అది అందరు అంటున్నారు ఏమని క్యాంటీన్ ఏమో తెలియదు గైస్ నాకైతే. ఎప్పుడైతే ఇక్కడైతే ముచ్చట పెట్టడం, మేమైతే మా ఫస్ట్ ప్లేస్ అయితే ఇక్కడ ఉండే, తర్వాత మేము లంచ్ అక్కడే తింటాం. ఫుల్ ఇక్కడ పార్కింగ్ ఏరియా. ఫుల్ హ్యాపీ. నేనైతే అంత గ్రీనరీ ఉంటుంది మాది. చూడండి ఇక్కడ బయట ఎంట్రన్స్ సూపర్. హలో గాయస్ అండ్ లెట్స్ గో. నేనైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. చూడండి మా స్కూల్ అయితే విజిట్ అయితే చేస్తున్నాము. అంతా బాగుంటుంది. ఫుల్ ఇలా స్కూల్కి వచ్చాగానే ఫుల్ పీస్ వరల్డ్. అంటే ఫుల్ అన్ని టెన్షన్స్ అన్నీ మర్చిపోయేసి స్కూల్కి వచ్చినామంత అంతా పీస్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇక్కడైతే లోటస్ పౌండ్ అయితే ఉంటుంది, చూపిస్తాను చూడండి. నేనైతే భయం అంటే వెళ్తున్నా. మా పేరెంట్స్ అయితే అందరు ఉన్నారు ఇక్కడ. చూడండి ఇంకో మా మడతలు కూర్చుంది ఇక్కడ. ఇది లోటస్ పౌండ్. ఇంకో లోటస్ ఉంది, చూపిస్తాను మీకు కూడా. చూడండి లోటస్ తీసుకోవద్దు. చూడండి లోటస్ పౌండ్స్. ఇది ఆఫీస్ పోదు, కింద పడితే మళ్ళీ వెళ్ళరు. అండ్ గైస్ ఇక్కడైతే చూపిస్తాను చూడండి. ఇది పెద్ద ట్రీ. అండ్ ఇక్కడైతే ఎంటరింగ్ గైస్. ఇక్కడ మా క్లాసెస్ అన్నీ ఉంటుండే. ఇది 8th B ఉండే ఫస్ట్, తర్వాత 11th B చేశారు. ఇక్కడ చూడండి. అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. ఇంకో గేమ్స్ ఆడేటప్పుడు మునిగా సైలెంట్ ఉంది వీడియోస్లో. గేమ్స్ ఆడేటప్పుడు ఇక్కడ కూర్చునేటోళ్ళము. ఇంకా మెమరీ ఫుల్ ప్లేసెస్ ఉండే గాయస్. ఫుల్ నేనైతే మా స్కూల్ అయితే ఫుల్ చాలా మిస్ చేస్తాను గాయస్. ఇంకొకటైతే మా చెట్టు ఎంత పొడవుగా ఉన్నది చూడండి. అండ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాను. నేనైతే మా స్కూల్కి వచ్చేసిన మళ్ళీ బ్యాక్ అంటే టీసీ తీసుకోనికి అయితే వచ్చాను. మా ఫ్రెండ్ రాలేదు. మా ఫ్రెండ్ గురించి వెయిటింగ్. అప్పటి లోపల వ్లాగ్ తీసే బెస్ట్ అనిపిస్తుంది. ఫుల్ గిరిగిరి తిప్పొద్దు అవుతుంది. మిల్కి చూడు, హాయ్ అప్పు. హాయ్. ఈమె కూడా మా స్కూల్కి వచ్చింది. ఎట్లా ఉంది మా స్కూల్? బాగుందా బాగాలేదా? బాగుంది. ఎందుకు నచ్చిందా? మస్తు ఉండే గాయస్. ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఫుల్ గ్రీనరీ ఉంటుంది మా స్కూల్ అయితే. బంకు కొట్టడానికి అసలు దొరకంది. ఎంతోసేపు అంత బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కృష్ణ అంకుల్ బండి అనుకుంటా. ఇది ఇక్కడ క్యాంటీన్ అని చెప్పాను కదా, క్యాంటీన్. ఇది కడుతున్నారు. అండ్ ఇది మా 10th క్లాస్. ఓకేవి అయితే ఇది మా 10th క్లాస్ గైస్. నేనైతే అంటే స్కూల్ ఓపెన్ అయ్యాక అయితే మళ్ళీ ఒకసారి విజిట్ అవుతా. ఇది మా 10th క్లాస్. ఇది మా ప్రిన్సిపల్ రూమ్. ఇది ఎంట్రన్స్. అండ్ అంతా బాగుంటుంది. చెట్టు కింద అయితే పీస్ అంతా. నేనైతే చెప్పలేకపోతున్నాను నా స్కూల్ గురించి అయితే. 10 years నుంచి నా స్కూల్లో ఉన్నందుకు అంటే వర్డ్స్ వస్తలే నాకైతే. ఫుల్ అంతా బాగున్నది. ఫుల్ పీస్. మాకైతే ఫస్ట్ గ్రౌండ్ ఇది అయితే అప్పర్ గ్రౌండ్, కింద లోవర్ గ్రౌండ్ అయితే ద బెస్ట్ ప్లేస్. అండ్ చూడండి మీరు కూడా. ఇదైతే ఎంటరింగ్స్. చూడండి సూపర్ హైలైట్ ఉంటుంది గైస్. ఫుల్ పీస్ వరల్డ్లోకి వచ్చేసినాం గైస్ మనమైతే. ఫుల్ పీస్. నేను చాలా మిస్ అవుతున్నాను ఆ స్కూల్ని. మళ్ళీ ఒకసారి చిన్నప్పుడు మళ్ళీ పుట్టేసి మళ్ళీ కొత్తగా జాయిన్ ఫస్ట్ క్లాస్. నాకు ఇదంతా ఇష్టం ఉంది ఆ స్కూల్. ఫుల్
గాయస్ చూసినారా, ఈ చెట్టు కింద మేము అందరం కూర్చునేటోళ్ళం కింద. అంటే బంక్ కొడితే దొరుకుతుంది. బాస్కెట్బాల్ గ్రౌండ్ మస్తు మెమరీస్ ఉండే ఇక్కడ కూడా. అక్కడ చాలా మెమరీస్ ఉండే. ఎక్కడ చూపిస్తాను చూడండి మీరు కూడా. ఇక్కడ ఐఎమ్ రియలీ సో లక్కీ టు హ్యావ్ దిస్. ఓ నేను వచ్చినందుకు ఎంత గాలి గాలి వస్తుంది మస్తు. ఫుల్ ఖుష్కి అప్లోడ్ చేస్తాను. ఎవరైనా కేవీఎన్స్ ఇక్కడ కేవీ స్కూల్ నుంచి ఉన్నారంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా కేవీ స్కూల్ అయితే కామెంట్ చేయండి. ఎలా ఉండే స్కూల్ చూపిస్తారంట మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా గ్రీనరీ ఆఫ్ కోర్స్ ఎంత బాగుంటుంది. ప్లీజ్ వరల్డ్. అక్కడ చూడండి ఎంత బాగుంది. ఫుల్ మా గ్రౌండ్ వచ్చేసి ఇది. గ్రౌండ్కి అయితే వెళ్ళొచ్చు. మా ఫ్రెండ్ అయితే వచ్చినాక కంటిన్యూ అయితే చేస్తాను. ఐఎమ్ సో నేనైతే చాలా లక్కీ. ఎందుకంటే ఇలాంటి స్కూల్లో చదివినందుకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే నేనైతే మస్తు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను అసలు మాటలు కూడా వస్తలేవు చూడండి గైస్. అండ్ ఇక్కడైతే కంటిన్యూ అయితే చేస్తున్నాము. ఎప్పుడైనా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాసెస్ జరిగినప్పుడల్లా ఇక్కడికి వచ్చి కూర్చునేటోళ్ళం. ఇక్కడంతా బాగుంది, ఫ్లవర్స్ చూడండి. ఇక్కడ వచ్చి కూర్చునేటోళ్ళం. చాలా రోజులు అయిపోయింది కూర్చోక గైస్. ఎన్ని రోజులు అయిపోయింది ఇక్కడ కూర్చొని. నాకు ఎలా ఫీల్ అనిపిస్తుంది అంటే అరే మళ్ళీ ఒకసారి ఇదే స్కూల్లో చదవాలి అని ఎంత ఫీల్ అవుతుంది. ఫుల్ కొంచెం ఎమోషనల్ అయిపోతున్నాను. సైలెంట్ వీడియోస్ అంతా పీగిస్తుంది తెలుసా. స్కూల్ ఎవరు లేరు స్కూల్లో. టీసీ ఇచ్చిన వాళ్ళే ఉన్నారు. అండ్ చాలా ఎమోషనల్ అయిపోతున్నాయి. ఎందుకంటే 10 years నుంచి ప్రతిరోజు స్కూల్కి వచ్చిన ఇప్పుడు స్కూల్కి రావు. వస్తాను. ఇప్పుడైతే చాలా డేస్ అయితే మిస్ అవుతాయి. ఎందుకంటే రోజైతే స్కూల్కి అయితే రాలేము. మనం కాలేజ్కి అయితే వెళ్ళాలి కదా. ఫుల్ ఎమోషనల్ అవుతున్నాను. మా ఫ్రెండ్ అయితే రాలేదు. ఆమె వస్తుంది. ఆమె వచ్చినాక ఆమె పేరు నవ్య. అండ్ ఇలా మోక్స్తా బర్త్డే ఉండే. మోక్స్తా బర్త్డేకి కూడా వెళ్ళలేను. ఐఎమ్ సారీ మోక్స్తా రాలేను. ఎందుకంటే టీసీ గురించి వచ్చిన స్కూల్కి మళ్ళీ అక్కడికి వచ్చేవరకు లేట్ అయిపోతాయి. మళ్ళీ వచ్చినా కూడా లాభం ఉండదు. గైస్ నేనైతే కూర్చున్నాను. నవ్య రానవ్యాలి. నేను నవ్య గురించి అయితే వెయిటింగ్ చేస్తున్నాను. నేనైతే టీసీ తీసుకున్నాను. నా టీసీ అయితే అప్లై చేసిన టీసీ కూడా వచ్చేసింది. ఇప్పుడైతే నేను నవ్య గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. నాకు కొంచెం నేను వచ్చి 15 minutes అయిపోయింది. నేనైతే వెయిట్ చేస్తున్నా. మా ఇంకా రాలేదు. అండ్ నేనైతే అనుకుంటున్నాను అందరు టీసీ తీసుకున్నట్టున్నారేమో అని అనుకుంటున్నాను గైస్. ఎంత చల్ల గాలి వస్తుందంటే నాకు ఎంత చల్లగా ఉంది. అంత చల్లగా అనిపిస్తుంది. మా స్కూల్ గ్రౌండ్ చూడండి బాగుంది. గ్రీనరీ ఎంత బాగుంటుందో తెలుసు. మొత్తం చెట్లే. మంచి చెట్ల కింద కూర్చొని తినేటోళ్ళం. మంచిగా ఎంజాయ్ చేస్తాం. 10th classలోనే చెట్ల కింద కూర్చోవాలి. కానీ ట్రీస్ కింద కూర్చొని తినడం అనేది ఒక ఫీల్ ఉంటుండే. మేమైతే ఎప్పుడైనా 10th class ఏం చేసేటోళ్ళం అంటే మన టైం దొరకదేమో అని నవదవ క్లాస్లో క్లాసెస్ అయినప్పుడే తినేసేటోళ్ళం. మళ్ళీ లంచ్ బ్రేక్లో వచ్చి ఆడుకునేటోళ్ళం. 10th class మొత్తం అదే చేస్తుంది. చాలా ఐఎమ్ రియల్లీ మిస్ యూ. రియల్గా మిస్ అయ్యే ఏదంటే స్కూలే మిస్ అవుతాను. చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ అయితే ఏడ్చుకుంటా బ్యాగ్ అయితే తీసుకొని వచ్చేస్తాము. పోయేటప్పుడు ఎన్నో మెమరీస్ తీసుకెళ్తాము. ఎంతో కొత్త ఫ్రెండ్స్ కలుస్తారు. అందరు ఫ్రెండ్స్ అందరు కలుస్తారు. గెట్ టుగెదర్ అన్నీ చేస్తాం గాయస్. ఇలాంటిదైతే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఎందుకు అలా చూస్తున్నాను అంటే అక్కడ నవ్య వచ్చిందేమో అని అక్కడ చూస్తున్నా. నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. నేను స్కూల్ని మిస్ అయిపోతున్నాను. ఫుల్ బాధ అనిపిస్తుంది. 12064. గాయస్ నవ్య అయితే వచ్చేసింది. బిజీగా ఉంది గైస్. నవ్య కాదు, నేను
స్నాప్ వేస్తుంది. మెమరీస్ స్కూల్వి ఫొటోస్ తీసుకుంటున్నాను. ఆమె హాస్టల్ పోతుంది గైస్. నాకైతే ఫుల్ బాధ ఉంది. అబ్బబ్బా నేను ఇది యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. ఎంత క్యూట్ ఉంది నో 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 వైష్ణవి అంత క్యూట్ అయితే కాదు. ఆమె వాళ్ళ మమ్మీ ఫోన్ పట్టుకున్నాను. ఆంటీ ఎంత కూల్ తెలుసా, మస్తు కూల్. ఆంటీ ఎంత మంచిగా మాట్లాడుతుంది నాతోటి. అంటే నేను ఇండైరెక్ట్గా నేను మాట్లాడాను అంటే నువ్వు అంతే. వాళ్ళ మమ్మీని ఎట్లనో అట్లా చేస్తుంది. మా పేరెంట్స్ అయితే మాట్లాడుతున్నాను. మా డాడీ మా మమ్మీ ఆంటీ అయితే మాట్లాడుతున్నాం కాలేజ్ నుంచి. బాయ్ మేమైతే బేకరీకి వెళ్తున్నాం. కంటిన్యూ అక్కడ మంచి మాటలు వస్తున్నాయి. ఎన్ని రోజులు అయిపోయింది బయట వాక్ చేయక. నవ్య హాయ్ చెప్పే బక్క పీస్ ఇంత బక్క ఉంటుంది. నేను ఎట్లున్నా ఆమె చూడండి. నేనైతే రోడ్ దగ్గరకు వచ్చిన బాడీ షేమింగ్. ఇది మా పెట్రోల్ అమ్మ వస్తుంటే ఇక్కడ కూడా అంటే పెట్రోల్ అని మేమైతే గర్ల్స్కి పోతున్నాం దగ్గర మీద. ఇక నవ్య వాళ్ళ మమ్మీ మనీ అడగకంటే అడిగింది, తెచ్చుకుంది. లేట్ వచ్చింది కాక లేట్. హాయ్ అంకుల్. రైస్ మేమైతే షాప్ మీద వచ్చేసినాం. వీడియో ఇక్కడ గైస్ మనమైతే గర్ల్స్ బేకరీకి అయితే వచ్చేసినాం. బయట వ్యూ చూద్దామా. ట్రాఫిక్ ఉంది ఫుల్. మమ్మీకి వాటర్ బాటిల్ తాగుతుంది. నవ్య ఫోన్ ఒత్తుతుంది. అండ్ అయితే పని పాట లేకుండా వీడియోస్ తీసుకున్నాం. మనమైతే ఎగ్ పఫ్స్ తీసుకున్నాం. అండ్ ఇంకా నెక్స్ట్ వేరేదైతే ఆర్డర్ చేద్దాం. బెల్ 130 అయినది చూడండి. 130 అండ్ నెక్స్ట్ వచ్చేసి పిచ్చర్ని కట్టినా నేను మొత్తం ఎట్లా పడితే అట్లా అయిపోయినా కలిసి. థమ్స్ ఇగో ఏడైతే పెట్టేసినాం పౌచ్. థమ్స్ అప్. నవ్య చాట్ చేస్తుంది. ఇక్కడ ఎగ్ పఫ్, ఇక్కడ చికెన్ పఫ్ తీసుకున్నాం 3 మెంబర్స్కి. ఏమేమో ఎప్పుడు తినాలా అని చూస్తుంది. తిందాం గైస్. మేమైతే ఐస్ క్రీమ్ తినబోతున్నాం. చెప్పు ఏం లేదు గైస్. నవ్య కెమెరా ఆన్ చేసిన అని చెప్తలేదు. నాకైతే తినడం ఇష్టం, ఫుల్ ఇష్టం. ఇంకా చాలా ఉన్నాయి కొందామంటే నవ్య ఏం చేస్తుంది తప్పుడు. ఒక స్కామ్ చేసినాం, తర్వాత చెప్తా. గైస్ మేమైతే చికెన్ టోస్ట్ తీసుకున్నాం. అంతా హాఫ్ ఫుల్ అయిపోయింది కడుపు.